హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏటీపీ అమ్మాయి ఐషు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మా ఆయనతో పాటు మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. వీడియో చెప్పు, నా ఛానల్ నేమ్ చెప్పు. నా ఛానల్ నేమ్ కూడా తెలియదండి ఇంతవరకు సరిగ్గా. అంటే మా బాబు చెప్తాడు, మా ఆయన చెప్పమంటే చెప్పని అంటాడు. అందుకే ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి తీసుకొచ్చాను. సో సందర్భం వచ్చింది కాబట్టి తీసుకొచ్చాను. అది కూడా సో ఏం లేదు, నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఇన్స్టాలో వచ్చి పర్సనల్గా మెసేజ్ అయితే చేస్తున్నారనమాట. అక్క మీరు ప్రెగ్నెంట్ అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేద్దామనేసి అయితే మేమైతే ముందుకైతే వచ్చేసానమాట. సో చాలామంది అడిగారు. సో నేను కూడా చాలా రోజుల నుంచి చెప్దాము అనుకున్నాను. కానీ ఇంకా కొంతమంది ఏంటంటే 3 monthsలో చెప్తారు, కొంతమంది 5 monthsతో చెప్తారు, కొంతమంది 5 monthsతో ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు. సో నేను కూడా అంతవరకు వెయిట్ చేశాను అనమాట. సో ఎప్పుడెప్పుడు మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్టు నేను కూడా వెయిట్ చేశాను. ఎన్ని మంత్స్ ఇప్పుడు చెప్పు? 5 months అండి. మీరు గెస్ట్ చేశారు చాలామంది. సో 5 months మాకైతే ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉన్నాము. సో నాకే 5 months. సో ఈ వీడియో చేయడానికి నాకు 1 week నుంచి మా ఆయన అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో అంటే ఇలాంటి ఏవైనా మ్యాటర్ ఎలాంటివి అంటే చెప్పాలంటే ఇద్దరు ఉండి చెప్తేనే బాగుంటుంది వీడియోలో. సో నేను ఒక్కదాన్నే చెప్పొచ్చు కానీ సో అది బాగుంటుంది అనమాట. సో అందుకోసమే నేను మా ఆయన్ని 1 week నుంచి రిక్వెస్ట్ చేసి ఇప్పుడు కూడా అంతే. ఇది నైట్ అనమాట, నైట్ 10 o'clock అయింది. ఆ టైంలో మేము వీడియో తీస్తున్నాము. బాబు అయితే పడుకున్నాడు. యాక్చువల్లీ నేను బాబు, మా ఆయన, నేను ముగ్గురం తీద్దాము అనుకున్నాము. ఎందుకంటే మేము ముగ్గురం 4 కాబోతున్నాం కాబట్టి సో ముగ్గురు కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాము. డే టైంలో అయితే అస్సలు వీలు కాదు. బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు, ఇంక మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి సో దొరకరు అనమాట. ఇప్పుడు ఇంకా సరే బాబు పడుకున్న మెలై మేమే తీసామనేసి అయితే రిక్వెస్ట్ చేసి ఇప్పటికైతే వచ్చారనమాట. అసలు ఏం మాట్లాడను అన్నారు. సో చూద్దాము. సో మీరు అయితే గెస్ట్ చేసింది అయితే కరెక్ట్ అండి. నాకైతే ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ 5 months అనమాట. సో ఇక్కడే నేను అనంతపూర్లో చూపించుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ శ్రీస్వర హాస్పిటల్లో చూపించుకున్నానండి. అన్నీ అయిపోయినాయి. అంటే స్కానింగ్స్ కూడా 3 times స్కానింగ్స్ అయిపోయినాయి. తర్వాత మనకు 5th month స్కానింగ్ ఇస్తారు కదా, సో ఆ స్కానింగ్ చేయించుకోవాలన్నమాట. సో నేను ఆ స్కానింగ్ చేయించుకున్నప్పుడు అక్కడ వీడియో కూడా కొంచెం మీకు తీసి అప్డేట్ ఇస్తానమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అంటే బాబు ఉన్నాడు కదా, బాబుకి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనేది కూడా చాలా మంది డౌట్ ఉంది. సో ఆ డౌట్ని కూడా నేను క్లారిఫికేషన్ అయితే చేస్తాను అనమాట. సో బాబుకి వచ్చేసి ఇప్పుడు 5 years అండి. సో September 30 వస్తే 5 కంప్లీట్ అయ్యేసి 6 years పడుతుంది అనమాట. సో ఇప్పుడు బాబుకి 5 years ఉన్నప్పుడు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట ఇప్పుడు వచ్చేసి. సో అంటే కొంతమంది అన్నారు చాలా గ్యాప్ వచ్చింది అన్నారు, కొంతమంది కరెక్ట్ అన్నారు. బట్ మనం ఏది అనుకున్నా జరగదు కదా, అది ఎప్పుడు జరగాలని అంటే అప్పుడే జరుగుతుంది. సో ఇప్పుడు అనమాట. సో ఫైనల్లీ ఇంకా హ్యాపీ అండి మాకైతే. ఎందుకంటే ఎవరైనా సరే ఇద్దరు ఉంటే బాగుంటుంది అని ఎవరైనా అదే అనుకుంటారు, అదే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఎవరైనా సరే మొత్తానికైతే ఇద్దరు ఉండాలి. మా బాబు ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి సో తనకు ఆడుకోవడానికి చాలా అంటే చాలా రోజు అడుగుతాడు అనమాట. అంటే నాకు ఫ్రెండ్స్ లేరా, నాకు ఎవరు లేరా, నేను ఒక్కడేనా అని అడుగుతూ ఉంటాడు. సో అలాంటప్పుడు కూడా అనిపిస్తుంది ఇంకొకరు ఉంటే బాగుంటుంది అని. సో ఇవన్నీ కూడా ఇంకా స్కానింగ్ చేయించుకునేటివి అనమాట. స్కానింగ్ చేయించుకున్నాం ఆల్రెడీ. సో చాలా స్కానింగ్లే చేశారులేండి అసలు. సో చూసారు కదా, ఇవన్నీ కూడా స్కానింగ్స్ రిపోర్ట్స్ అనమాట. సో అంతా కూడా బాగుంది, నార్మల్ ఉందనేసి అయితే చెప్పారు. ఇంకా ఇవన్నీ కూడా అదే అనమాట. సో చూసారు కదా, మెడిసిన్స్ అండ్ తర్వాత అన్నీ ఇవే రాసిచ్చారు. సో చూడండి, ఇక్కడైతే ఇది ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట. సో ఫస్ట్ స్కానింగ్ మనకు ఎన్టీ స్కాన్ ఏదో చేశారు కదా, అది రిపోర్ట్ ఇది వచ్చేసి. సో మనకి ఆ రిపోర్ట్లో ఏది కూడా మనకి అర్థం కాదు. బట్ మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పి హార్ట్ బీట్ అదంతా చూడడానికి ఈ రిపోర్ట్ అనమాట. అండ్ తర్వాత సెకండ్ టైం చూస్తారు. సో దాంట్లో కొంచెం హార్ట్ బీట్ ఎంత ఉంది, బేబీ ఎంత అని మనకు అది తెలుసుకోవడానికి అయితే సెకండ్ చేస్తారనమాట. సో డబల్ మార్కర్ కూడా అయిపోయిందండి, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ టిఫా స్కానింగ్ ఒక్కటి పెండింగ్. ఇది వచ్చేసి సెకండ్ టైం చేసుకున్నటువంటిది. నన్ను ఉంటే మాట్లాడలేదు. చూస్తాను వీడియో ఎట్లా వచ్చింది. మా ఆయన అయితే వెళ్ళిపోయారండి. అసలు ఇంకా వీడియో కోసం ఎంత బలవంతం చేశానో అసలు ఉండు నాకు ఇంక తను వెళ్ళిపోయారు.
సరేలే ఇంక నేను మాట్లాడతాను సర్లే ఇంక అనేసి అయితే ఇంక నేనైతే ఇంకా చెప్తున్నాను అనమాట. సో ఫైనల్లీ మీరు అందరూ గెస్ట్ చేసింది కరెక్టేనండి. సో ఇప్పటి నుంచి ఇంకా నా షార్ట్స్లో కూడా మినీ వ్లాగ్స్ పెడతాను అనమాట. సో చూసి సపోర్ట్ చేయండి. అంటే మినీ వ్లాగ్స్ అంటే ప్రెగ్నెన్సీ ఎప్పటి నుంచి ఎలా స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంది, నా హెల్త్ ఎలా ఉంది, అండ్ ఫుడ్ విషయం కానీ ఇలాంటివన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా 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 హ్యాపీగా ఉంది అనమాట మాకైతే. సో ఇంకా ఈ విషయాన్ని ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందాం అనుకున్నాము. సో ఎవరికి కూడా ఇంతవరకు నేనైతే అసలు చెప్పుకోలేదు అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అసలు ఎవరికి చెప్పలేదు. మా అక్కకి మా అమ్మకి తప్ప ఎవరికి చెప్పుకోలేదన్నమాట. సో ఎందుకంటే 5 months వరకు మనం బయటకు చెప్పుకోకుండా ఉండడమే మంచిది కాబట్టి సో మేము అలాగని ఎవరికి చెప్పుకోలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ నాకైతే ఇప్పుడు 5 రన్నింగ్ అనమాట. సో యాక్చువల్లీ నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కన్ఫర్మ్ చేసేంతవరకు నాకే తెలియదు అనమాట. నేను ప్రెగ్నెన్సీ నేను కన్సీవ్ అయ్యాను అన్న విషయం నాకే తెలియదు అనమాట. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే అంటే మామూలు మంత్లీ ప్రాబ్లం అలా 1.5 months 2 months 2.5 months కూడా అలా వచ్చి నాకు అలా ఉండేదన్నమాట. సో అందుకోసమే నేను లైట్గా తీసుకున్నాను. సో ఇంకా ఒకసారి అంటే నాకు 2 months అప్పుడు ఒకసారి వెళ్ళి చూపించుకుందాం డాక్టర్ దగ్గర చూపించుకుందాము అనేసి మా సిస్టర్ మా అమ్మ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళాను అనమాట. నేను అప్పుడు కూడా వెళ్ళి అక్కడ మేడం చెక్ చేయగా నాకు అక్కడ పాజిటివ్ వచ్చేసింది. అసలు మైండ్ నాకు అసలు కొద్దిసేపు అసలు ఏమీ పని చేయలేదన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా చాలా అసలు నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకే సర్ప్రైజ్ అసలు నాకు తెలియకుండానే అన్నట్టు అనిపించింది అనమాట. సో అలాగండి. సో అంటే మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కదా. సో ఇంకా అది నాకు తెలియకుండానే అక్కడ నాకు అసలు తెలీదు. అలాగనేసి ఇంకా అలా 2 months అయిన కదా ఒకసారి వెళ్దాము అన్నట్టు మా అమ్మ వాళ్ళ ఫోర్స్కి వెళ్ళాను. అమ్మ ఫోర్స్కి అక్కడికి వెళ్తే అలా షాక్ ఇచ్చారనమాట డాక్టర్ నాకు. ఇంకా అప్పటి నుంచి ఇంకా అంటే ప్రెగ్నెన్సీ ముందు అసలు నేను తెలియదు కదా ఎవరికైనా సరే ఏదైనా తెలిసేంతవరకు అసలు ఎంత ఇదిగా ఇప్పుడు నాకు వన్స్ అక్కడికి వెళ్ళేసి నాకు కన్సీవ్ అయ్యాను అన్న విషయం తెలియగానే అసలు ఇంకా అప్పటి నుంచే అంటే ఫుడ్ తినడం కొంచెం తక్కువ, నాకు తెలియకుండానే అన్నీ చేంజ్ అయిపోతున్నాయి అనమాట. ఫుడ్ తీసుకోవడం కొంచెం తక్కువ అండ్ ఇంకా స్కూటీలో ఎక్కువగా వెళ్ళేదాన్ని. స్కూటీ అస్సలు ఇంక బంద్ చేసేసాను. అంటే అది ఎలా ఉంటుందంటే తెలియనప్పుడు ఒకలాగా ఉంటుంది, తెలిసినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. సో అలా అనమాట. ఇంకా అలా జరిగిందండి. అప్పటి నుంచి ఇంకా నాకు వన్స్ నేను ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయింది అన్నప్పటి నుంచి ఇంక నా సిచ్యువేషన్ అయితే అసలు చెప్పుకోలేను అలా ఉండేది. సో నేను అవన్నీ కూడా ముందుకు మంచి అప్డేట్స్ ఇస్తానమాట. సో ఇప్పుడైతే అంటే ట్రైమిస్టర్స్ అంటారు కదండి. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, 1st month, 2nd month, 3rd month మనకు వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ అనమాట. సో నాకు ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా ఎలా ఉంది, నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అసలు ఫుడ్ తిన్నానా లేదా, అంటే వామిటింగ్ సిచ్యువేషన్స్, సో ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో షార్ట్ వీడియోస్తో అప్డేట్ ఇస్తాను అండ్ లాంగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అనమాట. మీరైతే ఇంక ఇప్పటి నుంచి మంచిగా సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఫైనల్లీ మీ డౌట్ అయితే క్లియర్ చేశాను. నాకు ఇన్స్టాలో ఎక్కువ చాలామంది అంటే యూట్యూబ్లో చూసేవాళ్ళ ఇన్స్టాలో చాలామంది నాకు మెసేజ్ చేశారు. వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి అని ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను. ఫైనల్లీ ఈ రోజు కుదిరిందనమాట. ఇంకా వన్ వీక్ నుంచి చేద్దాం అనుకున్నా కానీ చెప్పాను కదా మా ఆయన చూసారు కదా ఒక 4 minutes ఉన్నారు, నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా అనేసి అయితే ఇంక తను వెళ్ళిపోయారనమాట. ఇంకా సరేలేనేసి వదిలేస్తాను, ఇంక బలవంత పెట్టలేను. తను అసలు మాట్లాడలేడు ఎప్పుడు కూడా, అంటే వీడియోస్లో కనపడతాడు కానీ ఎప్పుడు ఏది మాట్లాడలేదు వీడియోస్లో. సో నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, కానీ ఈసారి డైరెక్ట్ మాట్లాడాలి అని చెప్పేసరికి కొంచెం నేను రాను అన్నారు. కానీ వదులుతామా రామంటే పిలుచుకున్నాను. సో ఇదనమాట ఫైనల్లీ ఐఎమ్ సెకండ్ ప్రెగ్నెన్సీ 5 months రన్నింగ్ అండి. సో మంచిగా హ్యాపీగా మన ప్రెగ్నెన్సీ జర్నీ అనేది మంచిగా ఉండాలి అండ్ మంచిగా హెల్తీగా ఉండాలి. హెల్తీ బాబు, బేబీ, బాయ్ ఎవరైనా సరే సో మంచిగా రావాలనేసి అయితే ఖచ్చితంగా మీరందరూ కూడా కోరుకుంటారనేసి నేను కూడా అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇదండి, ఇంకా మీ డౌట్స్ అయితే క్లియర్ చేసేసాను. సో ఇదండి ఇంకా చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ నేను ఇంకా 5th month స్కానింగ్కి వెళ్తాను కదా, ఆ వీడియో అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మేము ఇంతకుముందు నేను శ్రీ స్వర హాస్పిటల్లో చూపించుకుంటున్నాను కదా, ఆ హాస్పిటల్ అసలు వీడియో తీయడానికి అసలు అనుమతి లేదు. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్ కూడా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో అండ్ హాస్పిటల్ చేంజ్ చేయాలి, తర్వాత నాకు 5th month స్కానింగ్కి వేరే హాస్పిటల్కి రాసిచ్చారనమాట. సో నేను తప్పనిసరిగా ఆ 5th month స్కానింగ్ రిపోర్ట్స్ తర్వాత అక్కడికి వెళ్ళాక అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి శ్రీ స్వర హాస్పిటల్ అండి, అనంతపూర్లో ఇక్కడే చూపించుకుంటున్నాను అనమాట. కానీ కాస్ట్ అయితే చాలా 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 ఎక్కువ అండి. అసలు
ఇంకా వెళ్ళాము, ఇప్పటి వరకు చూపించుకున్నాము. 5th మంత్ ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు చూపించుకున్నాము. ఇప్పుడు హాస్పిటల్ చేంజ్ చెయ్యాలి అనేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. చూద్దాము. సో ఫైనల్లీ మీకైతే అప్డేట్ అయితే ఇచ్చేస్తానమాట. సో ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. ఇప్పటికే టైం అయితే చాలా లేట్ అయిపోయింది. అండ్ వీడియో కూడా హెవీ లెంత్ లేకుండా, సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసేలాగా పెట్టాలి అనుకున్నాను అనమాట. ఇది అంటే నా ప్రెగ్నెన్సీ వీడియో అండి. సో అందుకే ఇంకా ఎక్కువ లాక్ చేయను. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా నెక్స్ట్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను అనమాట. సో షార్ట్స్లోనూ చెప్తూ ఉంటాను, తర్వాత లాంగ్ వీడియోస్లోనూ చెప్తూ ఉంటాను. నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు, మార్నింగ్ ఈవినింగ్, ఇలా మనం ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇదండి ఫైనల్లీ ఒక గుడ్ న్యూస్ అయితే మీతో అయితే షేర్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ, అడిగిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏమంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేసేయచ్చు. నేనైతే మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తానన్నమాట. సో థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఇంకా కామెంట్ చేసేయండి. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫికేషన్ అయితే చేస్తానన్నమాట. సో ఇదండి వాటి వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఫుడ్ విషయంలో కానీ, ఏదైనా హెల్త్ విషయంలో కానీ, అలాంటివన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో తప్పకుండా ఫాలో చేయండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.